వేసవిలో కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసి కార్యాలయం ఎదురుగా వాహనదారుల పాదచారుల దాహార్తిని తీరుస్తున్న రాంబాబు దంపతులు అభినందనీయులని ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఏపీఐఐసి కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు సొంత ఖర్చులు వెచ్చించి మరియు దాతల సహకారంతో గత 14 సంవత్సరాలుగా వేసవిలో 3 నెలల పాటు ప్రజల దాహార్తిని తీరుస్తున్న దంపతులు మరింత సేవలు చేయాలని ఏపీఐఐసి జెడ్ఎంఏ రమణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చి రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. జరిగింది. ఈ సందర్భంగా రాంబాబు దంపతులు జెడ్ఎం రమణారెడ్డికి డిప్యూటీ జెడ్ఎం రాధామణి, ఫైనాన్స్ మేనేజర్ కృష్ణవేణిలకు దుస్సాలువాతో జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐలా మేనేజర్ గోవింద్, సిబ్బంది అనిల్, సతీష్, తోట తాయారు, తోట రాఘవ్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీఐసి కార్యాలయం దగ్గర ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం కూడా మనం సాయిరాం గారు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ దాతల సహకారంతో ఇది గత 14 సంవత్సరాలుగా ఇక్కడ ఈ చలివేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి జూన్ వరకు, ఇది ఏప్రిల్లో మే జూన్ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ కానివ్వండి, మరి సాయిరాం గారు వాళ్ళందరితోటి కూడా సమన్వయం చేసుకుని మరి మజ్జిగ వితరణ చేసే కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఈటీఎస్ కానివ్వండి, అదే రకంగా ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కానివ్వండి, ఈ వెళ్ళినటువంటి ఈ రహదారి మీద వెళ్ళినటువంటి వారు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. మరి ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కూడా అవకాశం ఉన్నంత మేరకు మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఐలాలో కూడా కనీసం ఒక చలివేంద్రం ఏర్పాటు చేసే విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు అందరికీ ఉపయోగపడేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈరోజు మా ఏపీఐసి కార్యాలయ సిబ్బంది, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సాయిరాం గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ 1.5